ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. కాడి కింద పడేసి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో నేను ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చా. నాకేమీ తెలీదు. నేను ఎక్కడో బాంబేలో, మహారాష్ట్రలో పనిచేసుకుని ఉండి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 3 నెలలు పనిచేయగానే ఎలక్షన్లు వచ్చేసింది, బై ఎలక్షన్లు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు పోటీ చేయాలంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఖచ్చితంగా మీరు మీ ఆదేశాల ప్రకారం నేను పోటీ చేస్తాను సార్ అన్న. నరవాడలో వెంగమాంబ టెంపుల్లో ఎవరో ఒక ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు బస చేశారు. ఆ రోజు ఆ ఇంటికి ఏసీ లేకపోతే నేను ఏసీ తీసి పెట్టా. ఆ ఇంటికి ఏసీ పెడితే నైట్ ఆయన ఉండాలంటే ఏసీ తీసి పెట్టి ఆ రోజు పొద్దున్నే నన్ను సపరేట్గా పిలిచాడు. రామారావు గారు, ఈరోజు ఎలక్షన్లో, బై ఎలక్షన్లో నువ్వు పాల్గొనాలా, మరి నువ్వు ఎంత పెడతావా అన్నాడు. నేను చెప్పా. అంత పెడతావా అన్నాడు. మీరు ఎంత చెప్తే అంత పెట్టుకుంటున్నారు సార్, నాకేం డబ్బులకి ఇబ్బంది లేదు అని చెప్పి ఆ రోజు బై ఎలక్షన్లో నేను పోటీ చేశా. ఓడిపోయిన తర్వాత సొసైటీ ఎలక్షన్లు వచ్చినాయి. దానికి కూడా మా వాళ్ళందరినీ పిలిచి ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరికీ నేను వెనకాల నుండి ఖర్చు పెట్టుకున్నా. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వరుసగా బై ఎలక్షన్ దగ్గర నుంచి 1.5 ఇయర్లో కంటిన్యూగా ఎలక్షన్లు, బై ఎలక్షను, సొసైటీ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మళ్ళీ ఎలక్షన్ 2014 జనరల్ ఎలక్షన్. అక్కడి నుంచి ఏ రోజు నేను కాన్స్టిట్యున్సీ వదిలిపోలా. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. 14లో కూడా నేను టికెట్ అడగల, 19లో కూడా నేను టికెట్ అడగల. 19లో నేను వద్దని చెప్పా. నాకు వద్దు సార్, నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను, నా కంపెనీ దెబ్బతింది, నేను పెట్టుకోవాలని. అయితే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డానో, ఎన్ని వర్కులు తీసుకొచ్చానో మీ అందరికీ తెలుసు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లెటర్ తోటి నేషనల్ హైవేలో, ఆ లెటర్లో 17 వర్కులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన 17 వర్కులు. ఆ లెటర్ తీసుకొని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి నాగ్పూర్కి వెళ్ళాను. నేను వెళ్ళేసి, సార్ ఈ లెటర్లు ఇవన్నీ బాబు గారు పంపించారు సార్, ఇవన్నీ శాంక్షన్ చేయాలా అన్నారు. రామారావు, మీ రాష్ట్రానికి ఇప్పటికే చాలా ఇచ్చాం అంటే నేను మొహం నల్లంగా పెట్టుకున్నా. ఏంటి నీకేమన్నా పర్సనల్ ఇబ్బందా అన్నాడు. సార్ ఇందులో నా నియోజకవర్గం కూడా ఉంది సార్, ఈ 17వ నంబరు నా కావలి ఉదయగిరి సీతారాంపురం రోడ్డు, దీన్ని చేయాల్సి అంటే అంత కష్టపడి ఆ విధంగా, అది కామధేను ప్రాజెక్టు. వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయేసి కూర్చొని ఒక మనిషిని అక్కడ జీతం ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి ఆ విధంగా దాన్ని తీసుకొచ్చాం. వెంకయ్యనాయుడు గారి ద్వారా పాపం ఆయన నాకు చాలా సహాయం చేశాడు. ఉదయగిరిలో హాస్పిటల్కి ఆయనే సహాయం చేశాడు, వింజమూరులో హాస్పిటల్కి సహాయం చేశాడు, కామధేను ప్రాజెక్టుకి సహాయం చేశాడు. ఇవన్నీ నేను ఫాలోఅప్ చేయకుండా ఏ విధంగా వస్తాయి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 7 సబ్స్టేషన్లు తెస్తే 13 సబ్స్టేషన్లు ఈరోజు ఉన్నాయి. అందులో 7 సబ్స్టేషన్లు నా టైంలో తీసుకొచ్చాను, పవర్ షార్టేజ్ దానికి. అదేవిధంగా కొన్ని వేల చెక్ డ్యాములు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాంటి చెక్ డ్యాములు, బ్రిడ్జిలకి ఫీజర్ గేట్లు పెట్టి చెక్ డ్యాములు తీసుకుందామని చెప్తే ఆ రోజు బాబు గారు నాకు సరే చేయి చూద్దాం పైలట్ ప్రాజెక్ట్ కిందంటే, పెద్దపాడు మా గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు అడిగితే దాన్ని తీసుకొని ఈరోజు నియోజకవర్గం మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దొత్తలూరు రోడ్డు అలైన్మెంట్ పూర్మాణం మీద ఉంటే ఎంత ఉంటే దాన్ని మార్పించి గడికల దగ్గరికి వెళ్ళి దొత్తలూరు మీద ఉన్న మన కాన్స్టిట్యున్సీలోకి తీసుకెళ్ళాం. ఇవన్నీ మీరు కళ్ళకు కనిపిస్తున్న ఈ పనులన్నీ నేను ఇంత అభివృద్ధి చేశాను, ఎక్కడా తప్పు చేయలేదు, మీ అందరితోటి మంచి అనిపించుకున్నాను. నాకు టిక్కెట్ రాని దానికి బాధ లేదు, చేసిన విధానాన్ని గురించి నేను బాధపడుతున్నా. మీరు ఏ విధంగా నాకు చెప్పకుండా మీరు అవతలోడికి టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేశా,
14 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గాన్ని కాచుకొని ఈరోజు నేను పనిచేశా. ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి, బొల్లేని రామారావు తప్పుడోడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా, ఎక్కడన్నా పని చేయలేదా చెప్పమని చెప్పు. ఏ కార్యకర్త నేను ఒక్కళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా. ఈరోజు మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదలలేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను. మీ అందరి ఆవేదనని చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్ళి, సార్ ఇది పరిస్థితి, మీరు మా అన్యాయం చేయొద్దు. ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ మధ్య పాదయాత్ర చేశా. ఉదయగిరిలో పాదయాత్ర చేస్తే ఎంత మనసు చలించిపోయిందో నాకు తెలుసు. బొంబాయి లాంటి సమ్ల ఏరియాల్లో కూడా అంత దారుణమైన పరిస్థితి ఉండదు. మురికివాడలో ఇందిరాగాంధీ కట్టినప్పటి నుంచి, ఎన్టీ రామారావు గారు కట్టినప్పటి నుంచి ఇళ్ళు ఈ రోజుకి కూడా నెర్రలిడిసి భయంకరమైన వాసనతోటి, మురికితోటి అక్కడ ఈరోజు ప్రజాజీవనం ఉందంటే మనసు చలించిపోయి నేను 3 సార్లు 10 రోజులు ఉదయగిరి నియోజకవర్గంలో 9,636 ఇళ్ళు తిరిగితే 10 రోజుల్లో దాన్ని గురించి 3 సార్లు చెప్పాను. నేను ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అంటే ఖచ్చితంగా ఈ అన్నిటినీ